నాకైతే ఎవ్వరూ సాధించలేనిది నేను ఒక్కదాన్నే సాధించేసాను అన్నట్టు అంత సంతోషంగా ఉందండి. ఏదో పెద్ద అవార్డు వచ్చేసినంత సంతోషంగా ఉందన్నమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నానండి. నేను చాలా రోజుల క్రితం ఒక వీడియో చూశానండి. అంటే పిండ్లన్నీ గ్రైండర్కి పెట్టించేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలాగ దోశలు కానీ ఇంకా మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అని చూశానండి. కాకపోతే అది ఎందుకులే, మనకి ఇప్పుడు ఏమీ పెద్ద అవసరం లేదు కదా, పిండిలు పట్టించుకొని కలుపుకొని మనకంత టైం ఉంది, బోడంత టైం ఉంది, ఎందుకులే మనకు అవసరం అని వదిలేశానండి. కానీ ఇప్పుడు అవసరం వచ్చిందనమాట. ఇప్పుడు చాలా బిజీగా అయిపోతున్నాం కదండి ఈ వీడియోస్లో కానీ, మళ్ళీ లేకపోతే నాలాగా ఆఫీస్ చేసేవాళ్ళు కానీ, వీడియోస్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే అసలు టైం లేని వాళ్ళు కానీ వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏంటంటే ఫస్ట్ మనం మినపప్పుని ఏం చేస్తామండి, నానపెట్టి కడిగి రుబ్బుకొని స్టోర్ చేసుకుంటాం కదా, అది మహా అయితే 1 రోజు 2 రోజులు వస్తుంది. అలా కాకుండా ఇలాగా మినపప్పుని కడిగేసి ఆరబెట్టుకుని లేకపోతే డైరెక్ట్ అలాగా మిల్లు పట్టించేసుకుని స్టోర్ చేసుకున్నా కానీ మనకు దాదాపు 2-3 నెలలు వస్తుందండి. అది తీసుకుని 1:3 రేషియోలో తీసుకోవాలండి. అంటే మినపప్పు ఒక రేషియో తీసుకుంటే మిగతావి జొన్నలు, సజ్జలు, రాగులు ఇంకా ఏది కావాలన్నా కానీ మీరు 1:3 రేషియోలో పిండి పట్టించుకోవాలండి. లేదు విడివిడిగానే మేము పట్టించుకుంటాము అని అంటే మినప్పిండి 1 గ్లాస్ వేసుకుని మిగతా పిండిలు ఒక్కొక్క గ్లాస్ వేసుకోవాలండి. అలా అయితే మీకు ఏ ఫామ్లో చేసుకున్నా, అంటే పొంగనాలు వేసుకోవాలన్నా, దోశ వేసుకోవాలన్నా, బూర్లు వేసుకోవాలన్నా, ఇంకా పొంగు బూర్లు అంటారు కదండి, అంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కలిపేసుకుని వేసుకుంటారు కదా, అలా వేసుకున్నా కానీ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే నేను పొంగనాలు వేస్తున్నానండి. ఇలా చేయడానికి ఏం చేయాలంటే 1 గ్లాసు మినప్పిండి తీసుకుని 3 గ్లాసులు నేను జొన్నపిండి వేస్తున్నానండి. నేనైతే విడివిడిగా పట్టించుకున్నాను, ఎందుకంటే నాకు జొన్నపిండి కానీ మళ్ళీ రాగిపిండి కానీ రొట్టె చేసుకోవడానికి కావాలన్నమాట, సజ్జపిండి కానీ. అందుకని నేను విడివిడిగా సపరేట్గా కడిగి ఆరబెట్టుకుని అప్పుడు పిండి పట్టించుకున్నాను అనమాట. మినపప్పు కూడా కడిగి ఎండబెట్టేసి పిండి పట్టించుకున్నానండి. నేనైతే పొట్టు మినపప్పు యూజ్ చేస్తానండి, మేము ఇంట్లో అదే యూజ్ చేస్తాం అన్నమాట రెగ్యులర్గా. అదే కడిగి ఎండబెట్టేసి దాన్ని మిల్లు పట్టించేసాను. మీరు సాయిగుళ్ళు కానీ సాయి మినపప్పు కానీ అలాగే సేమ్ క్వాంటిటీ తీసుకోవచ్చు అనమాట. 1:3 మాత్రం గుర్తుపెట్టుకోండి. 1:3 రేషియోలో చేసుకుంటే మీరు పలచగా కలిపినా టైట్గా కలిపినా కానీ మంచిగా లేసి వస్తాయి అనమాట అండి. దోశలు కానీ పొంగనాలు కానీ ఏమైనా కానీ నీట్గా ఉంటాయి అనమాట. మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు. మనం కష్టపడకుండా ఉండడం కోసమే కదండి మనం ఇవంతా చేసుకున్నాము. ఇదైతే నాకు చాలా ఈజీ అనిపించిందండి. పిండి నానబెట్టుకుని కడిగి మళ్ళీ గ్రైండర్ కడగడం నాకు పెద్ద హెడేక్ అండి. దాని నుంచి తప్పించుకోవడానికి ఇది ట్రై చేశాను అనమాట. చాలా బాగా సక్సెస్ అయింది. నాలాగే చాలామంది ఉంటారు కదండి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, టైం లేని వాళ్ళు, వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుందండి. నేనైతే రాత్రే నానపెట్టేసుకున్నానండి. కొంచెం గట్టిగా తడుపుకున్నాను, ఎందుకంటే కొంచెం పొంగితే మళ్ళీ గ్యాస్ టాప్ అంతా అవుతుంది కదా, అందుకనమాట. చూడండి నేను ఆ పిండితోనే పొంగనాలు వేసాను. చూసారా ఎంత ఈజీగా వచ్చేసినాయో. చాలా పొంగుతూ ఫర్మెంట్ అవ్వలేదండి, నేను సోడా ఉప్పు కూడా ఏం వేయలేదు. అయినా సరే చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చినాయో. చాలా బాగా వచ్చిందండి. నాకు ఫస్ట్ టైమే బాగా అనిపించింది. నేను అయితే ఎవరైనా ఫస్ట్ ట్రై చేయాలనుకుంటే కనుక కొంచెంగా ట్రై చేసుకోండి. ఎవరైనా కొత్తగా ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెంగా ట్రై చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం సేమ్ అలాగే ఉందండి. నేనైతే జొన్నలు అవి వేసి చేశాను. మీరు బియ్యం కూడా సేమ్ అదే క్వాంటిటీలో వేసుకోవచ్చండి. జొన్నలు కడిగి ఆరబెట్టకపోయినా పర్వాలేదండి, కానీ సజ్జలు రాగులు మాత్రం కంపల్సరీ కడిగి ఆరబెట్టుకొని మిల్లు పట్టుకోండి. రేషన్ బియ్యం వచ్చే వాళ్ళకైతే ఇంకా టేస్టీగా చాలా బాగుంటుందంటండి. రేషన్ బియ్యం వచ్చే వాళ్ళు కూడా 1:3 రేషియోలో పిండి పట్టించుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు అప్పటికప్పుడు కలుపుకొని, ఎక్కువ శ్రమ పడకుండా. ఇంకోటి ఏంటంటే జొన్నలు రాగులు అవన్నీ వేసుకుంటుంటే ఇంకో బెనిఫిట్ ఏంటంటే తొందరగా ఆకలి వేయట్లేదండి, ఎందుకంటే స్లోగా డైజెషన్ ఉంటుంది కదా, అందుకనమాట అండి. అది కూడా ఒక బెనిఫిట్ అనమాట. ఇలా మిల్లు పట్టించుకుని ఉంచుకున్నాం అనుకోండి, పిండిలని నేను హడావిడి లేకుండా ఉంటుందన్నమాట. నేనైతే విడివిడిగా పట్టించుకోమని సలహా ఇస్తానండి. ఎందుకంటే అన్నీ కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి, జొన్న పిండి మనకి సపరేట్గా రాదు. ఎప్పుడైనా రొట్టెలు చేసుకోవాలంటే ఉండదన్నమాట. అలాగే ఏ పిండి అయినా కానీ రొట్టెలు చేసుకోవడానికి వీలుగా ఉండదన్నమాట. అలా కలిపి పెట్టేసుకుంటే ఇలాగా దోశలకు ఒకటి యూజ్ అవుతుంది, దోశలకి పొంగనాలకి వాటికి యూజ్ అవుతుంది. రొట్టెలు చేసుకోవడానికి ఉండదు అనమాట. అందుకని నేను సపరేట్గా చేసుకోమని సలహా ఇస్తాను అనమాట. నాదైతే అదే ఆప్షన్, మీ ఇష్టము. మీరు ఎలా కావాలంటే అలాగా మిల్లు పట్టించుకుని ఉంచుకోండి. కలిపిన పిండి ఇంకా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే దోశలు వేసానండి. ఒకరోజే వేయలేదనమాట. అయినా సరే దోశలు బాగా వచ్చినాయి కదా, చూసారు కదా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే డ్రాగన్ ఫ్రూట్ వాటర్ అండి. ఇవి మా పాప చేసిందండి. రాత్రే డ్రాగన్ ఫ్రూట్ని ముక్కల కింద చేసి దాంట్లో ఉంచిందనమాట. నేను మార్నింగే తీసాను.
అది ఇప్పుడు తాగాలండి. నా కోసం చేసి పెట్టిందండి మా పాప. నేను అలా తాగుతానని, ఫ్రూట్స్ అన్ని వాటర్లో వేసి తాగుతానని నా కోసం చేసి పెట్టిందనమాట. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే ఒక చిన్న కామెంట్ చేసి లైక్ చేయండి.